దారుణమైన పరిస్థితి అంటే నేను పీల్చే గాలే నాకు చాలా బాధను కలిగించేటువంటిది. అంటే గాలి పీలుస్తున్నప్పుడు ఆ గాలి లోపలికి వెళ్ళి ఆ గెడ్డను తగులుతూ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉండేటువంటిది గెడ్డ. సో అది నా పరిస్థితి. డాక్టర్ గారు 1 ఇయర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అన్నాడు, అయ్యా మీకు ఇప్పటికే ఇవ్వాల్సినటువంటి మందుల కంటే ఎక్కువ మందులు ఇచ్చాను, ఇక మందులు మీకు పనిచేయవు, ఇది క్యాన్సర్ అని నాకు అనుమానంగా ఉంది, కాబట్టి ఈ గెడ్డను నేను బయాప్సీ చేయించి టెస్ట్ చేయించాలా అనేటువంటి మాట అన్నాడు. అయితే అప్పటికే నా పరిస్థితి ఎలా ఉంది అంటే అన్నం తినలేని పరిస్థితి, నిద్ర అనేటువంటిది రాని పరిస్థితి, నా గొంతులో ఉన్నటువంటి గెడ్డ వలన కలిగేటువంటి నొప్పితోటి ఎంతో బాధపడుతూ ఉన్న పరిస్థితి. నేను బాగా క్షీణించిపోయాను, బాగా నల్లగా మారిపోయాను, నా ఎముకలన్నీ కూడా బయటికి వచ్చేసి నేను లెక్కబెట్టే పరిస్థితి వచ్చింది, నా చర్మం అనేటువంటిది నా ఎముకలకు అంటుకుపోయిన పరిస్థితిలో నేను ఉన్నాను. అది నా పరిస్థితి. అయితే ఎవ్వరికి చెప్పలేదు ఈ విషయాన్ని, నాలోనే ఉంచుకున్నాను, ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాను. అయితే డాక్టర్ గారు ఎప్పుడైతే ఇది క్యాన్సర్ అని నాకు అనుమానంగా ఉంది, నేను ఇచ్చిన మందులకి మామూలు గెడ్డ అయితే ఎప్పుడో కరిగిపోయేది, ఇది కరగకుండా పెరిగిపోతూ ఉంది, కాబట్టి ఇది క్యాన్సర్ అని నాకు అనుమానం ఉంది, బయాప్సీ చేయించాలని ఎప్పుడన్నాడో అప్పుడు నాకున్న ఆశలన్నీ వదిలేసుకొని వచ్చేసాను. అప్పటికే నాకు నేను చనిపోతాననే విషయం నాకు నిర్ధారణ అయిపోయింది. నేను ఇక బ్రతకను, ఇది క్యాన్సర్ గెడ్డ. సో గొంతు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బ్రతికినట్లుగా నాకు ఎక్కడా కూడా దాఖలాలు లేవు, కాబట్టి నేను బ్రతికే పరిస్థితి లేదు, చచ్చిపోతానని నాకు నిర్ధారణ అయింది.